కరోనా తర్వాత జనాలకి మైండ్ ఎంత దొబ్బిందంటే అస్సలు పని చేయట్లే అనమాట. కానీ కాన్ఫిడెన్స్ మాత్రం ఓవర్గా అయిపోయి ప్రతి దానికి హేట్ స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ వీడియోలో అడ్మిన్ ఒక మేం పెట్టాడు. ఏం పెట్టాడంటే అక్కడ బోట్ కదలట్లేదు కదా సార్ అని చెప్పి పెట్టాడు. నిజంగా అక్కడ బోట్ కదలట్లే, కానీ తెలివి లేకుండా కాన్ఫిడెన్స్ ఎక్కువ అయిపోయిన ఈ కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం పెట్టినారంటే పాపం అడ్మిన్ని భారీగా తిట్టినారనమాట. నీకేమైనా కళ్ళు దుబ్బినాయా, అక్కడ కనబడట్లేదా, అది ఇది అని చెప్పి. కానీ నిజం చెప్పాలంటే అప్పట్లో సీజే వర్క్ కానీ వేఎఫ్ఎక్స్ కానీ ఇవి చాలా కాస్ట్లీ ఉండేటివి. అండ్ డైరెక్టర్ తెలివిగా ఇక్కడ ఏం చేశాడంటే పారుతున్న నీళ్ళల్లో బోటుని తాడు కట్టేశాడనమాట. కట్టేసి ఒకరిని కూర్చోబెట్టి పడవ నడుపుతున్నట్టు నువ్వు జస్ట్ ఆ తెప్పల్ని ఇలా యాక్టింగ్ చేయరా, ఆ కట్టెల్ని ఇలా ఊపుతూ కూర్చో అని చెప్పేశాడు. మీకు ప్రూఫ్ ఏంటంటే కింద నీళ్లు పారుతున్నాయి, వెనకల బిల్డింగ్ మాత్రం సేమ్ పొజిషన్లో ఉన్నాయి. సరే, బిల్డింగులు, ఆ పడవ, నీళ్లు అన్నీ వదిలేసేయండి. ఆ పడవ వెనక ఉన్న బోట్స్ ఉన్నాయి కదా, ఆ బోట్స్ ముందుకి వెనక్కి కదలడం వల్ల ఈ బోట్ మూవ్ అవుతున్న ఫీలింగ్ మనకు వస్తుందన్నమాట. సో డైరెక్టరు ఈ బోట్ పక్కన ఇంకొక బోట్ పెట్టుకొని దాంట్లో కెమెరా పెట్టుకొని క్రూ పెట్టుకొని రికార్డ్ చేసే బదులు బాగా మెట్ల మీద కూర్చొని కెమెరా పెట్టుకొని ఆ బోట్ని అక్కడ తాడుతో కట్టేస్తే సింపుల్గా అయిపోద్దని ఆలోచించాడు. ఈ టెక్నిక్ తెలియక ప్రతి ఓడు ఏదో పెద్ద ఓవర్ కాన్ఫిడెన్స్తో అడ్మిన్ని భారీకి తిడుతున్నారు. అయ్యో, ఈ పర్టికులర్ కామెంట్ చూడండి. కళ్ళు మింగాయి నీకు, బ్యాక్గ్రౌండ్ చూడు, అయినా నీళ్ళకి ఎదురుపోతే పడవ ఇట్లా స్లోగానే కనిపిస్తుంది. ఇలాంటి జ్ఞానం లేకుండా పేజ్ నడుపుతున్నావంట. ఏం కాన్ఫిడెన్స్ రా బాబు నీది. ఈ ఒక్క పర్టికులర్ పోస్ట్ లో నేను మాట్లాడట్లా, చాలా చోట్ల చాలా వీడియోస్ లో బ్యాడ్ కామెంట్స్ పెట్టడం, బూతులు పెట్టడం, ఎట్లా అంటే అట్లా మాట్లాడడం, హేట్ స్ప్రెడ్ చేయడం ఇది చాలా కామన్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఈ వీడియోకి కూడా కొంతమంది ఎర్రిపాపలు నెగిటివ్ కామెంట్స్ పెడతారు. అరే తమ్ముళ్ళు, హేట్ స్ప్రెడ్ చేస్తే రేపు పొద్దున మీ పిల్లలు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సఫర్ అవుతారా. ప్లీజ్ వద్దు.